హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో దేని గురించి అంటే నార్మల్గా బేసిక్ స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్లో జరుగుతున్న విషయాల గురించి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, బై చేయడం, సెల్ చేయడం. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ప్రైస్ దగ్గర బై చేయాలి, మళ్ళీ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ దగ్గర దాన్ని సేల్ చేయాలి. ఇది బేసిక్. అసలు స్టాక్ మార్కెట్ అంటేనే కొనడం, అమ్మడం. ఈరోజు స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 క్లోజ్డ్ 25,227 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 82,327 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 56,625 దగ్గర క్లోజ్ అయింది. మనం ఇప్పుడు నిఫ్టీ 50 రెసిస్టెన్స్ పాయింట్స్ అండ్ సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి నిఫ్టీ 50కి 25,200 దగ్గర ఉంది. ఒకవేళ 25,200 బ్రేక్ చేస్తే మొదటి సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,125, రెండోది వచ్చేసి 25,109. అలాగే రెసిస్టెన్స్కి వస్తే ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 25,261. ఇది క్రాస్ అయిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,307. ఆల్మోస్ట్ నా ఒక ఎగ్జాంపుల్గా మీకు రేపు ఓపెన్ అయ్యే ముందు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఈరోజు 25,250 దగ్గర కాల్ వచ్చేసి 57.9 దగ్గర క్లోజ్ అయింది. అలాగే పుట్ వచ్చేసి 25,250 దగ్గర 54.1 దగ్గర క్లోజ్ అయింది. రేపు మార్నింగ్ ఒకవేళ మార్కెట్ 25,261 వరకు వెళ్ళింది అనుకో, మీరు పీసీడ్ రండి. ఎంతసేపట్లో రండి? ఆల్మోస్ట్ ఒక 30 రూపాయలు ప్రైస్ వచ్చినప్పుడు మాత్రమే కొనండి. మార్కెట్ మళ్ళీ 25,307 వరకు వెళ్ళినా కూడా మీరు భయపడకుండా అలానే ఉంచండి. ఇది ఆల్మోస్ట్ 55 రూపాయల దగ్గర వరకు వెళ్తుంది. మీ టార్గెట్ పాయింట్ వచ్చేసి 55.1 పెట్టుకోండి. అండ్ పుట్ సైడ్ వచ్చినప్పుడు 30 వరకు వచ్చినప్పుడు మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవది కాల్ సైడ్ వచ్చినప్పుడు 34.5 దగ్గర మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55.4 పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ వచ్చేసి 72 పెట్టుకోండి. థర్డ్ టార్గెట్ వచ్చేసి 110 వరకు వెళ్ళచ్చు. మీరు రేపు నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి రేపు మార్కెట్ వచ్చేసి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. సో మీరు ఏం చేయాలంటే 25,300 వరకు వచ్చిన తర్వాత మీరు పీసీడ్ వచ్చేసేయండి. పీసీడ్ వస్తే మీకు ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చేసి 30 నుండి 25 నుండి 30 లోపల మీకు 25,250 వచ్చేసి మీకు బయింగ్ ఛాన్సెస్ దొరుకుతుంది. సో దీన్ని మీరు బై చేసి అరౌండ్ సెల్లింగ్ వచ్చేసి మీరు టెన్షన్ పడకుండా ఆల్మోస్ట్ 56
వరకు కూడా మీరు వెళ్ళచ్చు. ఆల్మోస్ట్ 100% వరకు మీకు ప్రాఫిట్ దొరికే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ ఓపెన్ అయినాక వెంటనే అసలు మీరు ఏది కూడా బై చేయదు, కొనద్దు. 9:15 ఓపెన్ అయినప్పుడు మీరు 9:25 వరకు మార్కెట్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎలా వెళ్తుందన్నది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత కాల్ తీసుకోవాలా, పుట్ తీసుకోవాలా, డెసిషన్కి రండి. కాల్ వచ్చినప్పుడు 34.5 వచ్చినప్పుడు మాత్రమే మీరు బై చేయండి. ఒకవేళ పుట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 25 to 30 25,250 స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 25 to 30 వచ్చినప్పుడు మాత్రమే మీరు బై చేయండి. రేపు ఆల్మోస్ట్ మార్కెట్ 25,100 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 25,320 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీరు మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. అప్పుడు చాలా మార్కెట్లో మీ మనీ హ్యూజ్గా కోల్పోయే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ స్టెబుల్ అయిన తర్వాత మాత్రమే మీరు స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకొని బై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతే ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్.